హాయ్ వర్స్, వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం జావా ప్లాట్ఫామ్స్ అంటే ఏందో చూద్దాము. మనకి జావా ప్లాట్ఫామ్స్ వచ్చేసి మెయిన్గా మనకి 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జావా ఎస్ అని, సెకండ్ వన్ వచ్చేసి జావా ఈ అని, థర్డ్ వన్ వచ్చేసి జావా ఎం అని, ఫోర్త్ వన్ వచ్చేసి జావా ఎఫ్ఎక్స్ అని 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జావా ఎస్సీ అంటే ఏందో చూద్దాము. జావా ఎస్సీ అంటే జావా స్టాండర్డ్ ఎడిషన్ అని. అంటే ఇప్పుడు మనం నార్మల్గా మనం జావా మనం డౌన్లోడ్ చేస్తాము చూడండి, అప్పుడు అన్ని జావా ఎస్సీ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అంటే జావా ఎస్సీ అనేది ఏంటంటే మెయిన్ బేసిక్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, అంటే మనము కోర్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం చూడండి, అవన్నీ జావా ఎస్సీ కిందకి వస్తాయి అనమాట. ఓకే, అంటే ఈ జావా ఎస్సీని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మనం నార్మల్ అప్లికేషన్ అనేది డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే, అలా కాకుండా మనం ఏమైనా వెబ్ అప్లికేషన్స్ కానీ, ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ కానీ, లేదంటే సర్వర్ సైడ్ అప్లికేషన్ ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే అప్పుడు ఈ జావా ఈని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. జావా ఈ అంటే జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనమాట. అంటే లేయర్ ఆర్కిటెక్చర్, సపోజ్ ఎంవీసీ ఆర్కిటెక్చర్ అని మనం అంటే అడ్వాన్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం చూడండి. సో అలాంటి అప్లికేషన్ అనేది డెవలప్ చేయాలంటే ఈ జావా ఈ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జావా ఎంబీ అంటే ఏంటంటే జావా మైక్రో ఎడిషన్. అంటే స్మాల్ అప్లికేషన్స్ లైక్ మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి చూడండి, వాటిని డెవలప్ చేయాలంటే ఈ జావా ఎంఈ ఎడిషన్ని మనము అంటే ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జావా ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే జీవై అంటే గ్రాఫికల్ టైప్ అప్లికేషన్స్ కానీ, లేదా ఏమైనా రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ కానీ, లేకుంటే మనము ఏమైనా యూఐ సైడ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే అప్పుడు ఈ జావా ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ నౌ-ఏ-డేస్ ఇది ఒరాకిల్ పర్చేస్ చేసిన తర్వాత ఇది పెద్దగా ఇది అనేది ఎవరు యూజ్ చేయడం లేదు. మెయిన్గా వచ్చేసి ఈ 3 ప్లాట్ఫామ్సే మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో టోటల్గా జావా ప్లాట్ఫామ్ సంబంధించినటువంటిది. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.